the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూపర్లేటివ్ టాపిక్స్. సూపర్లేటివ్ ప్రత్యేక అంశాలుగా మనం కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో ఎప్పుడు వార్తలు నిలిచినా దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. చాలా వరకు పోటీ పరీక్షలో వీటి నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. ఈరోజు మార్చ్ 6 ఈ రోజున ఆవిష్కరణ జరిగిన భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. చూడండి, నీటి అడుగున మెట్రో సర్వీసులు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి నీటి అడుగున మెట్రో సర్వీసులు ఇటీవల ఎక్కడ ప్రారంభమైనవి, ఏ ప్రాంతాన్ని కలిపిది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ నది అడుగు భాగంలో ఎవరో ఆవిష్కరించారు, ఇది అడగవచ్చు. సో ఇక చూడండి, దేశంలోనే మొట్టమొదటిసారి, తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అందుబాటులోకి వచ్చాయి. హుగ్లీ నది, హుగ్లీ రివర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హుగ్లీ రివర్ బేసిన్ మొత్తం కూడా ఫైబర్ ఉంటుంది కదా, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, జూట్ క్యాపిటల్గా మనం చూస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచనుంది. సో ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజున మార్చ్ 6 రోజున గ్రీన్ లైన్ను ప్రారంభించారు. గుర్తుంచుకోండి, గ్రీన్ లైన్. హౌడా మైదాన్ అండ్ ఎస్ప్లనేడ్ అనే రెండు ప్రాంతాలు, హౌడా మైదాన్, ఎస్ప్లనేడ్ అనే రెండు ప్రాంతాలను కలిపే రహదారి ఏదైతే ఉంటుందో అందులో 4.8 కిలోమీటర్స్ల మేర నిర్మించిన మార్గం అటు ఇది. ఇందులో నది అడుగున 520 మీటర్స్ పాటు, నది అడుగున 520 మీటర్స్, దాదాపు 45 సెకండ్లు ఈ మెట్రో సేవలు అనేవి చూడడం జరుగుతుంది. అంటే ఈ ట్రాక్లో జస్ట్ 520 మీటర్స్ వరకు ఈ మెట్రో సర్వీస్ ఏదైతే ఉంటుందో ట్రైన్ అనేది వాటర్ సొరంగ మార్గం నుండి ప్రవహిస్తుంది. సో గుర్తుంచుకోండి, భారతదేశంలో మొట్టమొదటిసారి నది అడుగున మెట్రో సర్వీసులు అనేవి ప్రారంభమైనవి. పశ్చిమ బెంగాల్లో కోల్కతా, హుగ్లీ రివర్, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. ఏ ప్రాంతాన్ని కలుపుతుంది ఇవన్నీ కూడా మీరు మిస్లేనియస్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీపులు. ఇటీవల మనం చాలా వరకు లక్షద్వీపుల గురించి వింటూనే ఉన్నాం. ఎగ్జామినేషన్లో వస్తాయి అనుకున్నాం, వస్తున్నాయి క్వశ్చన్స్. ఇటీవల ఏపీపీఎస్సీలో అడగడం జరిగింది. లక్షద్వీపుల్లోని మినికాయ్ ప్రాంతంలో ఇటీవల ఐఎన్ఎస్ జటాయు అనేది ప్రారంభం కానుంది అని చెప్పుకున్నాం. ఈరోజు అఫీషియల్గా ప్రారంభమైంది. ఇండియన్ నేవీకి సంబంధించి ఐఎన్ఎస్ జటాయు నావెల్ బేస్ అనేది ఇటీవల వార్తలకు వచ్చింది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించి కమిషన్ అంటే సేవలు ప్రారంభము, డీకమిషన్ అంటే సేవలకు వీడుకోలు. ఏదైనా షిప్ కానీ జలాంతర్గామి కమిషన్ చేయబడింది అంటే అది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబడింది, అందులో సేవలు ప్రారంభమైంది. ఆల్రెడీ సేవలు ఇస్తున్నది కాలం చెల్లిన తర్వాత దానికి డీకమిషన్ చేస్తారు. ఇప్పుడు కమిషనింగ్ ఏంటది, ఇండియన్ నావల్ షిప్ జటాయు అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ దీన్ని కమిషన్ చేశారంటే మినికాయ్ ఐలాండ్లో దీన్ని కమిషన్ చేశారు. సో ఐఎన్ఎస్ జటాయు నావెల్ బేస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ లొకేషన్ గుర్తుంచుకోండి, లక్షద్వీపుల్లోని మినికాయ్ దీవిలో ఆర్కిపెలాగో ప్రాంతం ఉంటుంది కదా అక్కడ. సో మార్చ్ 6 ఈ రోజున అఫీషియల్గా లాంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన, డిజైన్ చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది ఎక్కడ అంటే కల్పాకం ఇక్కడ తమిళనాడులో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. దీన్ని డిజైన్ చేసింది మరియు కన్స్ట్రక్షన్ చేసింది ఎవరని అడుగుతారు, గుర్తుంచుకోండి, భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వారు దీన్ని డిజైన్ చేశారు, కన్స్ట్రక్షన్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ అంటే కల్పాకం, తమిళనాడు. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అనకొండ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాదాపు 200 kgs వెయిట్, ఈక్వల్స్ టు 441 పౌండ్స్. ఇది ఈక్వెడార్ ప్రాంతంలో అమెజాన్ అడవి అంటే ఏదో ఒక దేశంలో మాత్రమే కాదు, ఒక ఖండంలో సౌత్ అమెరికా కాంటినెంట్లో దాదాపు 8 దేశాలు విస్తరించిన అమెజాన్ అడవుల్లో ఈక్వెడార్లో దీన్ని గుర్తించడం జరిగింది యాక్టివ్గా. గ్రీన్ అనకొండ ఎక్కడ బయటపడిందని అడుగుతారు. అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, యునెక్టెస్ అకియామా. ఇటీవల వార్తలోకి వచ్చిన యునెక్టెస్ అకియామా అనేది ఏంటి, గ్రీన్
అనకొండ ఎక్కడ ఈక్వెడార్ ప్రాంతంలో అమెజాన్ ఫారెస్ట్లో అడవుల్లో దీని యొక్క ప్రత్యేకతలు 20 feet లాంగ్ అండ్ ఆల్మోస్ట్ 200 kgs వెయిట్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల హజ్ సువిధ అనే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గారు గతంలో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్కి పనిచేశారు. ఆ తర్వాత తను రాజీనామా చేసిన తర్వాత స్మృతి జిబిన్ ఇరానీ గారు మంత్రిగా కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలను మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ పరిధిలో హజ్ సువిధ. హజ్ మనందరికీ తెలుసు ఇస్లాం మతానికి సంబంధించి ఇస్లాం మత సిద్ధాంతాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో అల్లా ఇస్ ద ఓన్లీ గాడ్ అంటారు ఫస్ట్ సిద్ధాంతం. ప్రతిరోజు కూడా 5 పూటలు నమాజా, సో అసర్ ఫజర్ జుహర్ మగ్రిబ్ ఇషా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పవిత్ర రంజాన్ మాసంలో 8th monthని రంజాన్ నిర్వహించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి జకత్ దాన గుణం గురించి చెప్తుంది. 5th వచ్చేసి వారి మత సిద్ధాంతాల్లో 5వ సిద్ధాంతం వచ్చేసి హజ్. ప్రతి ముసల్మాన్ కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా హజ్ యాత్ర చేయాలి, కాబాని దర్శించుకోవాలి, టచ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలా హజ్ యాత్రకి కోట అనేది మనం చూస్తూ ఉంటాం. హజ్కి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఒక గైడ్ అండ్ హజ్కి సంబంధించి అప్లికేషన్ కానివ్వండి హజ్ సువిధ యాప్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి విధులు నిర్వర్తిస్తున్న స్మృతి జిబిన్ ఇరానీ గారు ఇటీవల యాప్ లాంచ్ చేస్తూ చెప్పారు. గుర్తుపెట్టుకోండి. అండ్ మైనారిటీలు అంటే భారతదేశంలో ముస్లింలు మాత్రమే కాదు, అదర్ దాన్ హిందూస్ 6 రికగ్నైజ్డ్ మైనారిటీస్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. గుర్తుంచుకోండి. అండ్ సెలబ్రేషన్ ఆఫ్ మిజోరాం సంబంధించి ఐజ్వాల్ ప్రాంతం, ఆ ప్రాంతాల్లో అద్భుతంగా అంగరంగ వైభవంగా ఇటీవల ఒక ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. ఫెస్టివల్స్ పైన డైరెక్ట్ అడుగుతారు, ఫెస్టివల్ నేమ్ ఇస్తారు, అది ఎక్కడ జరిగింది అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ ఫెస్టివల్ పేరు గుర్తుంచుకోండి, చాప్చర్కట్ ఫెస్టివల్. ఇటీవల చాప్చర్కట్ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటే మిజోరాం రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రంలో వారి సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన ఫెస్టివల్ ప్రారంభమైంది. ఎక్కడ? మిజోరాం రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ సంబంధించిన హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ హెల్త్ కార్డ్స్ మోర్ దాన్ 5 crores డిస్ట్రిబ్యూట్ చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీ పరిపాలిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాని కనుక మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 27 crores పాపులేషన్కి దగ్గరైపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా వెళ్ళారు మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లీడ్స్ ఉత్తరప్రదేశ్ ఫార్వర్డ్ లైన్ by vision of Narendra Modi's Uttar Pradesh has emerged leading state in the country in ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ జారీ విషయంలో 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్. ఇక ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇవి టాప్ 5 స్టేట్స్ ఆయుష్మాన్ కార్డ్స్ జారీ చేసిన రాష్ట్రాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కాఫీ టేబుల్ బుక్ అనేది వార్తల్లోకి వచ్చింది. కాఫీ టేబుల్ బుక్ అంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు, ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు టేబుల్ పైన ఉంటుంది, మనం కామన్గా చూస్తూ ఉంటాం రిఫరెన్స్గా. అన్ని వర్గాల వారు, అన్ని స్ట్రీమ్స్ వారు చూడొచ్చు. అలా ఒక హాకీకి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ అనేది స్పోర్ట్స్ స్టార్ వారు రిలీజ్ చేసిన పుస్తకం. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు రిలీజ్ చేసిన పుస్తకం. స్వతహాగా తను హాకీ ప్లేయర్. ఒడిషా రాష్ట్రం ప్రస్తుతం భారతదేశంలో హాకీకి అఫీషియల్ స్పాన్సర్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ హాకీకి అఫీషియల్ స్పాన్సర్. గుర్తుంచుకోండి, రెజ్లింగ్కి యూపీ అలా. ఓకేనా. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అతిపెద్ద హాకీ స్టేడియం అనేది బిర్సా ముండా హాకీ స్టేడియం అనేది మనం చూడడం జరుగుతుంది. రూర్కెలా సిటీలో ఉంది, ఒడిషాలో. ఓకేనా. సో ఒడిషా సీఎం గారు లాంచ్ చేసిన పుస్తకం పేరు ఏంటంటే FIH ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 అనే హాకీ టేబుల్ బుక్ని ఇటీవల ఆవిష్కరించారు. స్పోర్ట్స్ స్టార్ వారు పబ్లిష్ చేశారు. అండ్ చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు మొదటిసారి విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. విశ్వ క్రీడలు ఇప్పుడు మనకు చూస్తాం, జూన్ మంత్లో ప్యారిస్లో జరగబోతున్నాయి, అక్కడ అర్హత సాధించారు. భారత టేబుల్ టెన్నిస్ జట్లు కొత్త చరిత్ర సృష్టించాయి. ఎవరు ఊహించని విధంగా టీం విభాగంలో తొలిసారి భారత మహిళల, పురుషుల జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించినాయి. గతంలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు ఒలింపిక్స్లో పోటీ పడ్డ టీం విభాగాల్లో మాత్రం తొలిసారి భారత బృందాలు ఒలింపిక్స్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకునే తొలిసారి మనం చూడబోతున్నాం టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ని. అండ్ నెక్స్ట్ సాయి ప్రణీత్ ఇటీవల తన క్రీడకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఏ క్రీడకు సంబంధించిన వారని అడుగుతారు ఎగ్జామినేషన్లో. వార్తలు ఇచ్చిన క్రీడాకారులు, వారికి సంబంధించిన క్రీడ పేరును గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, సాయి ప్రణీత్ భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి ఆటగాల్లో ఒకరు. బమిడిపాటి సాయి ప్రణీత్ మన తెలుగువారు బ్యాడ్మింటన్ క్రీడకు
రిటైర్మెంట్ ఇచ్చారు. అమెరికాలో ఒక ప్రైవేట్ అకాడమీకి హెడ్ కోచ్గా తను వెళ్ళనున్నాడని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే నీటి అడుగున మెట్రో సర్వీసులు భారతదేశంలో మొదటిసారి ఇటీవల ప్రారంభమైనాయి. అండ్ ఐఎన్ఎస్ జటాయు బేస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది మినికాయ్ ఐలాండ్ లక్షద్వీప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది కల్పక్కం తమిళనాడులో ప్రారంభము. అండ్ గ్రీన్ అనకొండ ప్రపంచంలో అతిపెద్ద అనకొండ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. హజ్ సువిధ అనే ఒక యాప్ని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు లాంచ్ చేశారు. నెక్స్ట్ మిజోరాం రాష్ట్రానికి సంబంధించి చాప్చార్ కట్ ఫెస్టివల్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆయుష్మాన్ కార్డ్స్ని 5 కోట్లకు పైగా జారీ చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్. అండ్ స్పోర్ట్స్ స్టార్ వారు పబ్లిష్ చేసిన ఒక పుస్తకం FIH ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 బుక్. అండ్ చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఒలింపిక్స్కి అర్హత సాధించారు. అండ్ సాయి ప్రణీత్ ప్రముఖ బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగారు మన తెలుగువారు క్రీడకి వీడుకోలు రిటైర్మెంట్ ఇస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.